శ్రీమాత్రే నమః. శివదుర్గ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు ఎంతో విశేషమైనటువంటి కోటి సోమవారం. ఈ కోటి సోమవారం పైగా వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం కార్తీక శనివారంతో కలిసి వచ్చింది. అదేవిధంగా ఈరోజు కార్తీక శుద్ధ అష్టమి. ఈ కార్తీక శుద్ధ అష్టమిని గోపాలస్వామి అని కూడా పిలుస్తారు. ఈ విధంగా కార్తీక శనివారం, కోటి సోమవారం, అలాగే గోపాలస్వామి ఈ మూడు కలిసి రావడం వల్ల ఈ రోజుకు మరింత విశేషం పెరిగింది. మరి ఎంతో శక్తివంతమైన విశేషమైన ఈరోజు ఎంతో పవిత్రమైన ఈ కథలు విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. కోటి జన్మల మహాపుణ్యం మీకు కలుగుతుంది. సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథేంటో ఇప్పుడు. కార్తీక మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శ్రవణ నక్షత్రం రోజున కోటి సోమవారం అని పిలుస్తారు. ఎవరైతే కార్తీక మాసంలో సోమవారాలు ఉపవాసాన్ని పాటించలేము అనుకునేవారు ఈ రోజు ఉపవాసం చేస్తే చాలు కోటి రెట్ల ఫలితం లభిస్తుంది. సోమవారాలు ఉపవాసం పూజ చేసిన ఫలితం మీకు దొక్కుతుంది. ఈ రోజు తప్పకుండా వినవలసిన కథ అంటే అదే సుదర్శన చక్రం కథ. సుదర్శన చక్రం శ్రీ మహావిష్ణువు యొక్క ఆయుధం. మహావిష్ణువు కుడి చేతితో సుదర్శన చక్రాన్ని పట్టుకుంటారు. మిగిలిన 3 చేతులతో శంఖం, గదా, పద్మాన్ని ధరిస్తారు. శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో అనేక మంది రాక్షసులను సంహరించారు. సుదర్శన చక్రం తేజస్సుకి చిహ్నం. శ్రీరంగం మొదలైన క్షేత్రాలలో సుదర్శన చక్రానికి ప్రత్యేకంగా ఆలయాలు ఉన్నాయి. తిరుమల మహోత్సవాలలో చివరి రోజున స్వామి పుష్కరిణిలో చక్ర స్నానం జరుగుతుంది. సుదర్శన చక్రం వృత్తాంతం వివిధ పురాణాలలో చెప్పబడి ఉంది. అలాగే శివ పురాణాలలో కూడా సుదర్శన చక్రం యొక్క ప్రస్తావన ఉంది. ఒకసారి భూమిపై రాక్షసుల దౌర్జన్యం బాగా పెరిగి రాక్షసులు స్వర్గానికి చేరుకొని దేవతలను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. దేవతలను ఎన్నో బాధలు పెట్టారు. అప్పుడు దేవతలంతా భయపడి శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి శరణు కోరుతున్నారు. రాజ్యసభలో ఓడించడానికి దివ్యమైన ఆయుధాలతో రాక్షసులను సంహరించమని వేడుకున్నారు. దీంతో మహావిష్ణువు కైలాసానికి వెళ్ళి దివ్యశక్తి ఆయుధం కోసం శివుడిని పూజించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఆ సమయంలో శివుడు యోగ తపస్సులో ఉంటారు. ఖచ్చితంగా ఈ కోటి సోమవారం రోజే విష్ణువు శివుణ్ణి పూజించడానికి 1,00,000 తామర పువ్వులు సమర్పించాలి అనుకుంటారు. ఈ విధంగా విష్ణువు 1,00,000 తామర పువ్వులను సేకరించి ఆ తామర పువ్వులతో శివలింగాన్ని అర్పించడం మొదలు పెడతారు. విష్ణులోకమే మనుషులకు భక్తికి మెచ్చిన శివుడు విష్ణుమూర్తిని పరీక్షించడం కోసం ఒక తామర పువ్వును దాచిపెడతాడు. ఇక ఏకాగ్రతతో పూజలు చేస్తున్న మహావిష్ణువుకు ఈ సంగతి తెలియదు. ఇక పూజ కావస్తున్న సమయంలో ఒక తామర పువ్వు తక్కువ అవుతున్న సంగతి గ్రహిస్తాడు. దీంతో మహావిష్ణువుకు ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే మహావిష్ణువు ఇలా అనుకుంటాడు, నన్ను కమలనయనుడు అంటారు. అంటే తామర వంటి కన్నుల దేవుడు అని. నా కళ్ళు ఏ తామర పుష్పంతో పోల్చినా సమానంగా అందంగా ఉంటాయి. కాబట్టి నేను నా కళ్ళలో ఒకదాన్ని అర్పిస్తాను అనుకుని వెంటనే తన కుడి కన్ను తీసి లింగంపై పెడతాడు. దీంతో పరమశివుడు ప్రసన్నుడై మహావిష్ణువుకి అత్యంత శక్తివంతమైన సుదర్శన చక్రాన్ని ఇస్తాడు. ఆ చక్రంలో 12 ఆకులు, 6 నాభులు, 2 యుగాలు ఉంటాయి. అవి సకల దేవతలను, రాశులను, ఋతువులను, అగ్ని సోముడు, మిత్రవర్ణను, ఇంద్రుడు, విశ్వదేవతలు, ప్రజాపతి హనుమంతుడు, ధన్వంతరి తపస్సు చైత్రమాసం నుండి పాల్గొన మాసం వరకు ప్రతిష్ఠై ఉంటాయని చెబుతాడు శివుడు. ఇదంతా విన్న శ్రీ మహావిష్ణువు ఇలా పలుకుతారు, ఈ సుదర్శన చక్రం యొక్క శక్తిని నీ మీదనే ప్రయోగం చేయాలి అని ఉన్నది అని పలకగానే శివుడు అంగీకరిస్తాడు. పరమశక్తివంతమైన ఆ సుదర్శన చక్రాన్ని విష్ణువు విడిచిపెడతాడు. వెంటనే ఆ సుదర్శన చక్రం శివుడిని విశ్వేశుడు, యజ్ఞేశుడు, యజ్ఞయాజకుడు అనే 3 భాగాలుగా ఖండిస్తుంది. ఈ విధంగా ఖండించబడిన శివుని చూసి విష్ణువు కన్నుడవుతాడు. అప్పుడు శివుడు కనిపించి సుదర్శన చక్రం తన ప్రాకృత వికృత రూపాలను ఖండించింది.
కానీ తన స్వభావమైన తత్వాన్ని ఏమీ చేయలేకపోయిందని ఆ సుదర్శన చక్రాన్ని తీసుకుని రాక్షసులను ఖండించమని చెబుతాడు. అలా ఖండించబడిన శివుడు 3 ఖండాలు హిరణ్యాక్ష, సువర్ణాక్ష, విరూపాక్షకుడుగా పూజించబడతాయని శివుడు వరాన్ని ఇస్తాడు. సుదర్శన చక్రం అత్యంత శక్తివంతమైన ఆయుధం. దారిలో వచ్చిన దేనినైనా సంహరించే శక్తి కలిగిన దివ్య చక్రం. ఇది చాలా పవిత్రమైన ఆయుధం. దారిలో వచ్చిన దేనినైనా సంహరించే శక్తి కలిగిన దివ్య చక్రం. ఇది చాలా పవిత్రమైన ఆయుధం. ఇది గిరగిరా తిరుగుతూ విష్ణువు యొక్క కుడిచూపుడు వేలుపై కూర్చుని ఉంటుంది. ఇది అపారమైన సత్యాలను కలిగి ఉంటుంది. ఒక్కసారి వేలు విడిచి శత్రువులను వెంబడించడం మొదలు పెడితే ఆ పని పూర్తయ్యే వరకు తిరిగి రాదు. ఈ శక్తివంతమైన ఆయుధం నుంచి తప్పించుకోవడానికి ఏకైక మార్గం దానికి లొంగిపోవడమే. అంటే విష్ణువుకి శరణాగతి కావడమే. శిశుపాలుడు రాజ్యసభలో తనను నిష్కారణంగా నిందిస్తుంటే వెంది అపరాధాలు దాటేదాకా వేచి ఉన్న శ్రీకృష్ణుడు తన స్వరాన్ని ప్రయోగించి అక్కడికక్కడే అతగాడి శిరస్సు ఖండించడాన్ని సభాపర్వంలో కనిపిస్తుంది. భాగవత పురాణంలో ఒకరిని మరొకరి నుంచి రక్షించి గజేంద్ర మోక్షం కలిగించడానికి హరి వాడిన ఆయుధమే సుదర్శనం. భాగవతంలోని అంబరీషుని వృత్తాంతంలో దుర్వాసునికి బుద్ధి చెప్పి అంబరీషుని రక్షించేందుకు శ్రీహరి పంపిన చక్రం ఎంత మహత్తర ప్రభావంతో ఉందో ప్రవర్తించిందో గమనిస్తే అది సాక్షాత్తు నారాయణ రూపమే అని మనకు తెలుస్తుంది. శివ బ్రహ్మదులైన దేవతలు ఆ చక్రాన్ని నివారించలేకపోయారు. అప్పుడు అంబరీషుడు సుదర్శన చక్రాన్ని స్తోత్రం చేసి దుర్వాస మహాముని కాపాడాడు. దుష్టులకు సుదర్శన చక్రం ఆయుధంలా కనిపిస్తే భక్తులందరికీ అది స్వామివారి ఆభరణాల దర్శనమిస్తుంది. సృష్టి క్రమం దోషం కాకుండా ఈ చక్రం కాపాడుతుంది అనేది యోగుల విశ్వాసం. శ్రీవారి చక్రం ఆ జ్ఞాన అంధకారాన్ని పటాపంచులు చేసి జ్ఞాన కాంతులను ప్రసరింపచేస్తుంది. అందుకే దీనిని సుదర్శనము అంటారు. ఇదే సుదర్శన చక్రం యొక్క కథ. మరొక విశేషమైనటువంటి కథను ఇప్పుడు విందాం. ప్రాచీన కాలంలో చరడు అనే మహర్షి ఉండేవాడు. ఆయన భార్య సుకన్యే. ఆమె సంతానం కోసం చేయాలని కోరుకుంది. ఫలితంగా సుకన్య గర్భం దాల్చింది. 9 మాసాలు నిండగానే ఒక కుమారుణ్ణి కన్నది. అతన్ని ఎప్పుడూ ఎత్తుకుని ఆమె నిత్యం సరస్వతీ నదీ తీరాన సమాధిలో ఉండేవారు. ఆయన దేహం తేజోమయమైనది. సరస్వతీ నది ఆయన రూపానికి సంహితమైనది. ఒకసారి దదీజీ మహర్షి తీవ్రమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆ తపశ్శక్తికి లోకాలన్నీ అల్లకల్లోలమైపోయాయి. ఇంతలో ఇంద్రుడు ఒక అప్సరసను దదీజీ మహర్షి వద్దకు పంపించాడు. ఆ రస దదీజీ మహర్షి సరస్వతీ నదిలో స్నానం చేస్తుండగా తన హావభావ విన్యాసాలతో అతన్ని మోహింపజేసింది. అంత దదీజీ మహర్షి యొక్క వీర్యం సరస్వతీ నదిలో పడింది. ఆ సరస్వతీ నది స్త్రీ రూపాన్ని దాల్చి తనలో కలుపుకుంది. వెంటనే ఆమె గర్భం దాల్చింది. ఇవేమీ తెలియని దదీజీ మహర్షి స్నానాన్ని ఆచరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి సరస్వతీ నది ఒక పుత్రుని కాని అతనికి జన్మనిచ్చింది. దదీజీ మహర్షి దగ్గరకు తీసుకువచ్చి ఇలా పలికింది: ఓ మహర్షి, ఇతను నీ కుమారుడే, స్వీకరించమని కోరింది. దీంతో దదీజీ మహర్షి జరిగిందంతా తెలుసుకుని ఆ కుమారుణ్ణి తీసుకుని సారస్వతుడు అనే పేరు పెట్టి మళ్ళీ సరస్వతికి ఇచ్చి పెంచమని చెప్పాడు. అంతేకాదు, ఇలా అన్నాడు: ఇతను భవిష్యత్తులో రామలక్ష్మణుల నుండి మహాత్ములను కాపాడుతాడు అని చెప్పి తన కుమారుని సరస్వతీ నది ఇచ్చి పెంచమని పంపాడు. ఇక సరస్వతీ నది ఆ కుమారుణ్ణి పెంచి పెద్దవాడిని చేసింది. ఇక సారస్వతుడు కరువు కాలంలో పురుషులకు ఏ కష్టం లేకుండా చేశాడు. దదీజీ మహర్షి యొక్క గొప్పతనం విన్న ఇంద్రుడు ఆ మహర్షికి కొన్ని శాస్త్రాలు ఉపదేశించి వాటిని ఎవరికీ ఉపేక్షించవద్దని, ఎవరికైనా ఉపదేశిస్తే అతని తల ముక్కలవుతుందని పలికి అంతర్ధానమయ్యాడు. ఈ విషయం తెలిసిన అశ్విని దేవతలు దదీజీ మహర్షి వద్దకు వచ్చి ఇందులో ఉపదేశించిన శాస్త్రాలకు తమకు చెప్పమని కోరారు. కానీ దదీజీ అందుకు అంగీకరించలేదు. కానీ అశ్విని దేవతలు మహర్షితో ఇలా పలికారు: మహర్షి, మీకు ఎలాంటి ఆపద కలగదు.
దేవహితార్థం మీరు తప్పకుండా మాకు వాటిని ఉపదేశించాలి అని కోరారు. దాంతో దేవతల శ్రేయస్సుకై దదీచి మహర్షి అంగీకరించాడు. దీంతో అశ్విని దేవతలు మహర్షికి గుర్రం తలను అతికించి శాస్త్రాలు తెలుసుకున్నారు. ఈ విషయం ఇంద్రుడికి తెలిసింది. వెంటనే ఇంద్రుడు అక్కడ ప్రత్యక్షమై దదీచి మహర్షి యొక్క శిరస్సును నరికి వెళ్ళిపోయాడు. దీంతో అశ్విని కుమారులు తాము భద్రంగా దాచిన నది నుంచి తలను తెచ్చి మరలా అతికించారు. ఇలా తన శ్రేయస్సు గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఎదుటివారి కోరికను ఎప్పుడూ తీర్చేవాడు దదీచి మహర్షి. ఒకసారి రాక్షసులు వృత్తాసురుడి నేతృత్వంలో ఇంటిపైకి యుద్ధానికి వెళ్తారు. దేవతల దగ్గర ఉన్న అస్త్రశస్త్రాలు దోచుకోవాలని వారి ఉద్దేశం. అయితే వృత్తాసురుని ఎదుర్కొనే బలం లేక దేవతలు స్వర్గం నుంచి బయటికి పరుగులు పేసి దదీచి దగ్గరకు వచ్చి తమ అస్త్రాలను జాగ్రత్తగా దాయమని ఇచ్చి వాళ్ళు మళ్ళీ పరుగులు తీస్తారు. దదీచి దగ్గరికి వచ్చి ఆయన తేజస్సును ఎదుర్కొనే ధైర్యం లేక రాక్షసులు వెనక్కి వెళ్ళిపోతారు. దదీచి మహర్షి ఎంతో కాలం దేవతల కోసం ఎదురు చూస్తాడు. ఎంతకాలం ఎదురు చూసినా దేవతలు రాకపోవడంతో అస్త్ర శస్త్రాలను తన కమండలంలో కరిగించి వాటిని ఆయన తాగేస్తాడు. ఇంద్రుడు దేవతలు వృత్తాసురుడి బారి నుండి తమను రక్షించమని శ్రీ మహావిష్ణువుని కోరుతారు. దానికి విష్ణుమూర్తి దదీచి మహర్షి శరీరంలో ఉన్న ఎముకలను ఆయుధంగా మార్చి దానితో సంహరిస్తే మృతుడు మరణిస్తాడని చెబుతాడు. దానితో దేవతలందరూ దదీచి దగ్గరకు వెళ్ళి వాళ్ళ కోరికను విన్నవించుకుంటారు. దదీచి తన వల్ల ఎంతో మందికి మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళ కోరికను నెరవేరుస్తానని మాట ఇస్తాడు. అయితే చనిపోయే ముందు తనకి భూమి మీద ఉన్న అన్ని నదుల్లో స్నానం చేయాలని ఉందని ఇంద్రుడికి చెప్తాడు. అప్పుడు ఇంద్రుడు నైమిషారణ్యంలో తగిన ఏర్పాట్లు చేసి కోరికలు తీరుస్తాడు. ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణించే వరం ఉండడం వల్ల దదీచి తన ప్రాణాలు విడిచిపెడతాడు. అప్పుడు కామధేనువైన ఆవొచ్చి దదీచి శరీరాన్ని తన నోటితో మాంసాన్ని మొత్తం తీసి ఎముకను బయటకు తీస్తుంది. అలా వచ్చిన ఎముకలతో వజ్రాయుధాన్ని తయారు చేసి దానితో వృత్తాసురుణ్ణి చంపుతారు. ఇంద్రుడు దదీచి భార్య పేరు సువర్చల కొడుకు పేరు అది దదీచి మార్చి మరణించే సమయంలో ఆయన భార్య సువర్చల గర్భవతి. ఆమె గర్భంతో పుత్రుడు ఉన్నాడు. ఆమె దదీచి మహర్షి మరణించిన సమయంలో సాధారణంగా చేద్దామని అనుకుంటుంది. యోగానితో తాను కూడా అగ్ని ప్రవేశం చేద్దామని అనుకుంటుంది. అప్పుడు ఆమెను అందరూ ప్రార్థించి ఇలా పలుకుతారు. అమ్మా, ఇప్పుడే గర్భంలో శిశువు ఉన్నాడు కదా, ఈ సేకరణ తర్వాత నువ్వు సగం చేయమని కోరారు. కానీ స్వచ్ఛన అఖిల పలుకుతుంది. నా భర్త పోయిన తర్వాత నాకు ఈ లోకంతో సంబంధం ఏముంటుంది అని ఖడ్గంతో తన గర్భాన్ని తానే కట్ చేసుకుంటుంది. మళ్ళీ ఇలా అంటుంది, ఈ పుత్రుని చంపే అధికారం నాకు లేదు కాబట్టి వాడిని ఇక్కడే వదిలిపెడతాను అనుకుని సమీపంలో ఉన్న ఒక చెట్టుకు చూపించి, నాయనా, నీ తండ్రి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. నేను వెళ్ళిపోతున్నాను. ఇక నుంచి పల్చటి నీకు తల్లి తండ్రిని ఆశీర్వాదంతో నిన్ను ఈ చెట్టు జాగ్రత్తగా కాపాడుతుంది. తర్వాత నిన్ను ఎవరో పెంచి పెద్ద చేస్తారు. నీకు భవిష్యత్తులో చాలా కీర్తి కలుగుతుంది అని చెప్పి సువర్చల వెళ్ళిపోయింది. చెట్టు అంటే రావి చెట్టు. ఆ పిల్లవాడిని జాగ్రత్తగా పెంచింది. దాని సంరక్షణలో పెరిగాడు కాబట్టి ఆయనకి పిప్పలాదుడు అనే పేరు వచ్చింది. దేవతలు ఎవరూ కూడా అతని గురించి పట్టించుకోలేదు. పిప్పిలి చెట్టు ఆ పిల్లవాడిని అమృతం కోసం చంద్రుణ్ణి ప్రార్థించింది. అలా చంద్రుడి ద్వారా దొరికిన అమృతంతో ఆయన పెరుగుతాడు. క్రమంగా తన తల్లిదండ్రుల స్థితిని తెలుసుకుంటాడు. తన తల్లిదండ్రుల స్థితికి కారకులైనటువంటి దేవతలను కఠినంగా శిక్షించాలని నిర్ణయించుకొని చంద్రుడు సహా అడుగుతాడు. అప్పుడు చంద్రుడు ఇలా పలుకుతాడు, కోరికని ఎవరు కాదనలేరు. నీవు గోదావరి తీరానికి వెళ్ళి అక్కడ ఈశ్వరుడి గురించి తపస్సు చేయి. ఆయన అనుగ్రహంతోనే కార్యం సంపూర్ణమవుతుంది అని బోధిస్తాడు. చంద్రుడు దీంతో పిప్పలాదుడు చిరకాలం తపస్సు చేసిన ఫలంగా శివుడు ప్రత్యక్షమైన తర్వాత ఇలా పలుకుతాడు. పిప్పలాదుడు, శాంతి, జ్ఞానం, మోక్షం, విద్యా, వైరాగ్యం ఇవన్నీ ఇప్పుడు నేను పట్టించుకునే స్థితిలో లేను. నా కోపం దహించుకుపోతుంది.
నా తల్లిదండ్రుల జ్ఞాపకం వస్తున్నారు. నాకు పిల్లలందరూ అమ్మా నాన్న అని పిలుస్తుంటే నాకు ఆ భాగ్యం లేదు. నేను దిక్కులేని వాడిలాగా చెట్టు కింద పెరిగాను. దేవతలు అనుగ్రహించి వివరాలు ఇస్తారు. తపస్సు చేసే వారిని రక్షిస్తారు అంటారు కదా! దీనికి విరుద్ధంగా నా విషయంలో ప్రవర్తించిన వారు శత్రువులు కారు. అందుకే వాళ్ళని శిక్షించాలి అనుకుంటున్నాను. దానికై నాకు కావలసిన శక్తినివ్వు అని అడిగాడు. దీంతో ఈశ్వరుడు నీకు శక్తిని ఇస్తున్నాను అని కృతిని సృష్టించి ఇచ్చాడు. దీంతో పిప్పలాదుడు కృతిని దేవలోకానికి పంపి దేవతలను వధించి రమ్మన్నాడు. అనేక మందిని ఆకృతి బంధించిన తర్వాత మిగిలిన దేవతలు బ్రహ్మను శరణు వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మ దేవతలతో కలిసి ఈశ్వరుణ్ణి శరణు వేడుకున్నాడు. అప్పుడు ఈశ్వరుడు ఇలా పలికాడు, ఆయన తపస్సుకు ఫలంగా వరాన్ని ఇచ్చాను. ఆ పిప్పలాదుడు ఒప్పుకుంటే అతడికి అనుగ్రహం కలిగితే దేవతలు బతుకుతారు, లేకపోతే అంతే అంటాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలు ఎవరితో, మహేశ్వర, పిప్పలాదుడి తీవ్రమైన భయంకరమైన సంకల్పం, ఆయన ఎవరు చెప్పినా వినను. ఆయనకి ఆ శక్తిని ఇచ్చింది నువ్వే, కాబట్టి నువ్వే అది శాంతింపచేయి అని ప్రార్థిస్తారు. దాంతో ఈశ్వరుడు బ్రహ్మను ఇతర దేవతల్ని తీసుకొని పిప్పలాదుడి దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు, నాయనా, నీ ఆగ్రహం చల్లారి ఉండవచ్చు. నీ శక్తి సామర్థ్యాలు లోకానికి రుజువై దేవతలందరినీ కూడా నీవు చంపగలవు. కొంతమందిని వధించావు. మిగిలిన వాళ్ళు నన్ను శరణు కోరుతున్నారు. వారిని భరించగలిగే శక్తి కలిగి కూడా క్షమించి వదిలిపెడితే నీకు కీర్తి లభిస్తుంది అంటారు. సాక్షాత్తు పరమశివుడే వచ్చి చెబుతున్నాడని పిప్పలాదుడు సంతోషించి, మహాప్రభు, నన్ను అనుగ్రహించి నేను కోరిన వరాన్ని ఇచ్చావు. నా యందు వాత్సల్యంతో ఇప్పుడు హితబోధ చేస్తున్నావు. నీ మాట ఎలా అతిక్రమిస్తాను? నా క్రోధం చల్లారింది. మిగిలిన దేవతలు అందరూ బతికే ఉంటారు అంటారు. అప్పుడు శివుడు పిప్పలాదుడికి మరొక వరాన్ని అనుగ్రహిస్తాడు. నీ క్షమకి, కారుణ్యానికి నేను సంతోషించి మీ తల్లిదండ్రుల్ని చూడలేకపోయామనే కదా నువ్వు మమ్మల్ని చంపాలనుకున్నది. నువ్వు అనుకున్న సమయంలోకి వెళ్ళి మీ తల్లిదండ్రులు దర్శనం చేసుకునేలా వాళ్ళతో సంభాషణ కూడా చేయవచ్చు. నీకు వారి దర్శనం దొరికితే నీ దుఃఖం పోతుంది అని చెప్పాడు. అప్పుడు పిప్పలాదుడు పెద్ద లోకానికి వెళ్ళి తల్లిదండ్రుల దర్శనం చేసుకున్నాడు. వారి శరీరాలు పోయాయి, కానీ వారు క్షేమంగానే ఆరోగ్యంగానే దివ్య శరీరంతో ఉన్నారు. నిశాంతపడ్డారు. మళ్ళీ భూలోకానికి వచ్చి తపస్సు చేసుకున్నాడు. ఆయనకు బ్రహ్మజ్ఞానం కలిగింది. శివుడు అనుగ్రహాన్ని పొంది పిప్పలాదుడు మహాతపస్వి అయ్యాడు. ఈ రోజు ఏం చేయాలి అంటే, పూజను ఏ విధంగా ఆచరించాలి అంటే, కోటి సోమవారం రోజు తెల్లవారుజామున లేచి స్నానాదులు ముగించుకొని ఉసిరి చెట్టు దగ్గర దీపం పెట్టాలి. ఒకవేళ ఉసిరి చెట్టు లేకపోతే రావి కొమ్మ తెచ్చుకొని తులసి కోటలో పెట్టుకొని దీపాన్ని వెలిగించాలి. ఈ రోజు విశేషంగా ఉసిరికాయ దీపాలు పెడతారు. ఉసిరికాయ మీద ఆవు నెయ్యితో ఉంచిన దీపాన్ని కూడా దీపాలతో వెలిగిస్తారు. తెల్లవారుజామునకు ముందు వెలిగించే దీపాలు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు చెందుతాయని, శ్రీ మహావిష్ణువు స్వీకరిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ విధంగా తులసి చెట్టు దగ్గర ఉంచి ఉసిరి దీపాలు కానీ, లేదా ఆవు నెయ్యి దీపాలు కానీ, లేదా నువ్వుల నూనె దీపాలు కానీ వెలిగించడం వల్ల సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి, అలాగే శ్రీ మహావిష్ణువు ఆ దీపాలను స్వీకరిస్తారని చెబుతారు. అలాగే ఈరోజు తప్పనిసరిగా దేవాలయానికి వెళ్ళి ఈశ్వర అభిషేకాలు చేయించుకోవాలి. అదేవిధంగా ఈశ్వర పూజ, దీపారాధన చేసుకోవాలి. అది మొత్తం కూడా ఈశ్వరుడికి చెందుతుంది. ఈ కోటి సోమవారం రోజు విశేషంగా సాయంత్రం పూజ చేస్తారు. మహావిష్ణువుకు, వెంకటేశ్వర స్వామికి సాయంత్రం పూజ చేస్తారు. సాయంత్రం మహావిష్ణు తులసి దళాలతో పూజిస్తారు. తులసీమాలను సమర్పిస్తారు. మీకు తులసీ దళాలు అందుబాటులో లేకపోతే ఒక్క తులసీ దళమైనా సమర్పించండి. అలాగే సుగంధ ద్రవ్యాలతో స్వామిని పూజించండి. కనీసం వెంకటేశ్వరుడికి పరమాన్నం సమర్పించండి. అదేవిధంగా వెంకటేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించాలనుకుంటే యాలకులు, పంచదార కలిపిన ప్రసాదాన్ని ఈ కోటి సోమవారం రోజున వెంకటేశ్వర స్వామికి ప్రసాదంగా సమర్పిస్తే చాలు. ఆ స్వామి కరుణించి మీ బాధను తొలగిస్తాడు. ఈ రోజు ప్రత్యేకంగా వెంకటేశ్వరుడికి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. చాలామంది ఉసిరి దీపాలు లేదా పిండి దీపాలు ఈ రోజున వెలిగించుకుంటారు. ఈ కోటి సోమవారం రోజున మీకు తోచింది పంచిపెట్టండి. ఈ రోజు వీలైతే ఉపవాసం చేయండి.
ఈరోజు ఉపవాసం చేస్తే చాలు, కోటి సోమవారాలు ఉపవాసం చేసిన ఫలితం మీకు దక్కుతుంది. ఈరోజు మీకు వీలైతే దానంగా పసుపు, కుంకుమ, పలు తాంబూలాలు ఏదైనా సరే దానంగా ఇస్తే చాలు, విశేష పుణ్య ఫలితం మీకు దక్కుతుంది. మామూలు రోజుల్లో కంటే ఈరోజు చేసే ఏ కార్యమైనా కోటి సోమవారాల ఫలితాన్ని ఇస్తుంది. ప్రత్యేకించి ఈరోజు ఉసిరి దీపాలు పెట్టాలి అనుకునేవారు ఈ కోటి సోమవారం రోజు ఉసిరి దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఈరోజు శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి శివకేశవ ఇద్దరికి పూజించినట్లు అవుతుంది. శ్రవణ నక్షత్రం వెంకటేశ్వరుల వారు జన్మ నక్షత్రం. అలాగే సోమవారం అనేది శివుడికి సంబంధించింది. ఇది ఏ రోజు వచ్చినా సరే శ్రవణ నక్షత్రంలో కలిసి వచ్చిన కార్తీక మాసాల్లో కోటి సోమవారం ఎంతో విశేషమైన పర్వదినం. ఈరోజు మీ శక్తి కొలది 2 దీపాలు లేదా 11 దీపాలు లేదా 9 దీపాలు లేదా 27 దీపాలు లేదా 64 దీపాలు లేదా ఇలా 100 దీపాల వరకు పెట్టుకోవచ్చు. ఇలా ఈరోజు దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది. ఉసిరి దీపాలు లేదా ఆవు నెయ్యి దీపాలుగా పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు పిండి దీపాలు కూడా పెట్టుకోవచ్చు. ఆ శక్తి లేని వారు మీకు వీలుంటే ఇంట్లో దేవుడి గుడిలో శివకేశవుల ముందు దీపాన్ని వెలిగించినా చాలు, మీకు కోటి సోమవారాల దీపాన్ని వెలిగించినంత మహాపుణ్యం దక్కుతుంది. ఈ కోటి సోమవారం రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో వారు కోటి సోమవారాలు ఉపవాసం ఉన్న పుణ్య ఫలితం లభిస్తుంది. ఈరోజు శివాలయ దర్శనం, అభిషేకం, ఉపవాసం, దీపారాధన, ఆకాశ దీప దర్శనం, దానాలు చేస్తే చాలు, ఫలితం రెట్టింపు అవుతుంది అని శాస్త్రం వచనం. ఈరోజు శివాలయానికి వెళ్ళి స్వామిని దర్శించి ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోష సమయంలో ఇంట్లో దీపారాధన చేసి పూజ ముగించుకొని మరలా శివాలయానికి వెళ్ళి మరుసటి ఈరోజు శివుడి దర్శనం చేసుకోండి. శివాలయాల్లో దీపారాధన చేయండి. ఇక శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి ఉపవాస పద్ధతి ఏంటో తెలుసుకుందాం. కార్తీక మాసంలో సోమవారాలు చేయాలి అనుకునేవారు 4 సోమవారాలు ఉపవాసం ఉండలేము అనుకునే వారికి ఇది మంచి అవకాశం. నవంబర్ 9 ఈ కోటి సోమవారం రోజు ఒక్కరోజు అయినా ఉపవాసం ఉన్నట్లయితే కార్తీక మాసంలోని 4 సోమవారాలు కూడా ఉపవాసం ఉన్నట్లే. దేవునికి దగ్గరగా ఉండడం వలన మనకు ఎన్నో మంచి జరుగుతుంది. మనసుని దేవుడి మీద ఉంచడం, ఈరోజు ఉపవాసం ఉండి ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ అని స్మరిస్తూ రోజంతా గడపాలి. ఈరోజు గోపాలస్వామి అని పిలుస్తారు. ఇది శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనటువంటిది. ఈరోజు ఎవరైతే గోమాత మహత్యాన్ని వింటారో లేక చదువుతారో లేక వినిపిస్తారో అలాంటి వారికి సకల పాపాలు తొలగిపోయి దేవతల అనుగ్రహం వారికి కలుగుతుంది.